లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రీమేక్ మూవీస్ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలో ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్తో పాటు స్టార్ హీరోలందరూ ఈ రీమేక్ సినిమా చేసిన వాళ్ళే. అయితే కొందరు స్టార్ హీరోలు మాత్రం రీమేక్ జోలికి వెళ్ళడం లేదు. రీమేకులు వద్దు, స్ట్రేట్ సినిమాలే ముద్దు అని చెబుతున్నారు. ఆ హీరోలు ఎవరంటే మహేష్ బాబు. టాలీవుడ్ అగ్ర హీరోలో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబు కెరియర్ ఆరంభం నుంచి రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు హీరోగా మహేష్ బాబు 28 సినిమాల్లో నటించాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేకపోవడం గమనార్హం. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో రీమేక్ సినిమాలు చేయకూడదని రూల్ పెట్టుకున్నాడు. ఆ రూల్ని ఇప్పటికీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాడు మహేష్ బాబు. గతంలో దళపతి విజయ్ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ మహేష్ బాబుకు వచ్చింది. అలాగే బాలీవుడ్ మూవీ 3 Idiots మహేష్ బాబుతో తెలుగులో రీమేక్ చేయాలని కొందరు ప్రయత్నించారు. కానీ రీమేక్ సినిమాలో రూల్ కారణంగా కత్తి 3 Idiots మహేష్ బాబు తిరస్కరించాడు. కంపారిజన్ వస్తాయనే భయంతోనే తాను రీమేకులకు దూరంగా ఉంటున్నట్టు గతంలో మహేష్ బాబు వెల్లడించాడు. మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పటి వరకు రీమేక్ సినిమాలో నటించలేదు. పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అన్ని స్ట్రేట్ సినిమాల్లో చేస్తూ వచ్చాడు. రీమేకులు జోలికి మాత్రం వెళ్ళలేదు. భవిష్యత్తులో రీమేకులు చేయకూడదన్న రూలు అతను కట్టుబడి ఉన్నాడో లేదో అనేది చూడాల్సిందే. మలయాళం విలక్షణ హీరో దుల్కర్ సల్మాన్ 2012లో రిలీజ్ అయిన సెకండ్ షో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు హీరోగా 45కు పైగా సినిమాలు చేశాడు. ఇందులో ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేదు. అతడు హీరోగా నటించిన పలు మలయాళ సినిమాలు ఇతర భాషలో రీమేక్ అయ్యాయి. కానీ దుల్కర్ మాత్రం ఇతర హీరోల సినిమాలకు రీమేక్ చేయలేదు. స్ట్రేట్ కథలతో సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్నాడు. రీమేక్లో అవకాశాలు వచ్చినా కూడా నిర్మోహటంగా తిరస్కరించాడు. కన్నడ హీరో సప్తసాగర దాచే ఎల్లో ఫేమ్ రక్షిత్ శెట్టి కూడా రీమేక్ సినిమాలో నటించకూడదని పాలసీ పెట్టుకున్నాడు. 14 ఏళ్ల కెరియర్లో అన్ని స్ట్రేట్ సినిమాలు చేశాడు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ రీమేక్ చేశాడు. టాలీవుడ్ హీరో నితిన్ కూడా రీమేక్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు. బాలీవుడ్లో విజయవంతమైన అంధాధున్ సినిమాను మాస్టర్ పేరుతో తెలుగులోకి రీమేక్ చేశాడు. నితిన్ కెరియర్లో చేసిన ఒకే ఒక రీమేక్ మూవీ ఇది. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కొట్టింది.